శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో మాకు వచ్చిపోతే మాకు దేవుడు వచ్చేనట్లు గురుస్వామి ఆంధ్ర పాదయాత్ర స్వామి మా ఇంటికి వచ్చి అయ్యప్ప స్వామి వచ్చేనట్లు నిండా సంతోషం. అకామిడేషన్ గుర్తు పెట్టుకోవాలన్నా అలాంటి డైలాగ్లు ఒక్కొక్కసారి రావు. 10 గప్చు పడ్లు స్వామికి శబరిమలకి వెళ్తున్నాము పాదయాత్రలో. కోపం ఉంటా దగ్గరనే ప్రేమ ఉంటుంది. ఏం టెన్షన్ ఒకసారి ఏం కాదు, అట్లా పదవడద్దు. మాకు దేవుడు తండ్రి మరి మేము ఉండేవారికి ఆ స్వామిని మరిసేకి అవ్వదు. ఆ స్వామి వస్తే ఊర్లో ఉండే పెద్దలు చిన్నలు అందరూ వచ్చి స్వామితో మొక్కేసి ఆశీర్వాదం తీసుకుపోతారు. స్వామి శనమయ్యప్ప స్వామి స్వాములందరికీ స్వామి ఈరోజు వచ్చేసి మనకి 24వ స్వామి 24th డే. మనం వచ్చేసి ఇప్పుడు పాలకాడ్ నుంచి మనం వెళ్ళేది సొగతూరు సైడ్ స్వామి. అలానే నైట్ హాల్ట్ వచ్చేసి పగలపట్టి రోడ్లో ఉంటాము, అయ్యప్ప స్వామి సత్రం దగ్గర. స్వామి శనమయ్యప్ప. అలానే మా స్వాములందరూ చాలా చక్కగా అందరూ బాగున్నారు స్వామి. ఈ రోజు వరకు అయితే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇంత దూరం అయితే నడిచాం స్వామి. అలానే ఇంకా 13 రోజులు ఉంది స్వామి మా యాత్ర. ఇలానే గడవాలి, ఇట్లనే ఉండాలి. అందరు స్వాములు మంచిగా ఉండి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని ఇంటికి క్షేమంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి శనమయ్యప్ప. స్వామి శనమయ్యప్ప. స్వామి ఈరోజు వచ్చి మనకి 24వ స్వామి. మనకైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన గురుస్వాములు అయితే తీసుకుంటున్నారు స్వామి. అసలు యాత్ర 24 రోజులు అయిపోయిందంటేనే మాకు ఇట్లానే అనిపిస్తుంది స్వామి. అంటే ఇంత జల్దీ అయిపోయినట్టు మరో 13-14 రోజుల్లో మాకు దర్శనం కూడా అయిపోతుంది స్వామి. అలానే అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకొని మేమైతే ఇంటికి రాబోతున్నాము. స్వామి శనమయ్యప్ప. స్వామి కొంతమంది అయితే అడుగుతున్నారు స్వామి, మీరు మాల వేసుకునే పాదయాత్ర వెళ్తారా అని. కాదు స్వామి, మేమైతే మాల వేసుకునే ముందు వారం రోజుల ముందు 10 రోజుల ముందు మాల అయితే వేసుకుంటాం స్వామి. కొంతమంది 48 రోజులు దీక్ష చేస్తారు, కొంతమంది 45 రోజులు దీక్ష చేస్తారు, కొంతమంది 41 రోజు దీక్ష చేస్తారు. మేము ఒక 5 రోజుల ముందు వేసుకొని ఇడుముడి కట్టుకుంటాం స్వామి. అంటే ఒక్కొక్కరు కొంతమంది 10 రోజుల ముందు వేసుకున్నారు, 15 రోజుల ముందు కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు స్వామి. అయితే అట్లా మేము ఒక వారం రోజుల ముందు మాలేసుకొని 5 రోజుల ముందు మాలేసుకొని ఈ 37 రోజులు ప్లస్ అక్కడ మనం 5 రోజులు మొత్తం 41 రోజులు అయిపోయేటట్టు అయితే మనం చూసుకుంటాము. అదే విధంగా మేమైతే 41 రోజులు దీక్ష, మండలం దీక్ష అనేది మా పాదయాత్రలోనే అయిపోతుంది స్వామి. ఇంకా చాలామంది అయితే కొంతమంది చెప్పులు వేసుకుంటున్నారని అడుగుతున్నారు స్వామి. ఆల్రెడీ నేను మొన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా స్వామి. చెప్పులు వేసుకుంటున్నామంటే రోడ్డు మీద డాంబర్ ఉంటుంది స్వామి, ముళ్ళు ఉంటాయి, సీసం పెంకలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి స్వామి. అట్లా మనకి తర్వాత ఫ్యూచర్లో మన లెగ్ కానీ మన లైఫ్ కానీ ఎలాంటి ప్రాబ్లం రావద్దంటే మనం కంపల్సరీ వేసుకోవాలి స్వామి. అలానే మా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వామి. అలానే గంట కొట్టండి. ఎందుకంటే మీరు చూసే వీడియోలు మేము ఏమన్నా అప్డేట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది స్వామి. అలానే మీరు అంటే మీ నియర్ బై ఎవరైనా ఉంటే అలా కూడా ఆటోమేటిక్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళకి రిఫర్లో వెళ్ళిపోతుంది స్వామి మా వీడియోస్. అంటే పాదయాత్ర ఎట్లా ఉంటుంది, ఏంటిది పాదయాత్ర అంటే ఇవన్నీ మనం డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది, ఎట్లుంటుందని చూపడం అయితే జరుగుతుంది స్వామి. మన ఇంటెన్షన్ ఏంటిదంటే ఇంట్లో వాళ్ళు సేఫ్గా, అంటే ఇంట్లో వాళ్ళకి మనం సేఫ్గా ఉన్నామని తెలియడానికి మాత్రమే ఈ వీడియోస్. మాకు దీంట్లో పైసలు ఎక్స్పెక్టేషన్ అట్లాంటిది ఏం లేదు స్వామి. ఏంటి అంటే జస్ట్ ఒక నేమ్ సంపాదించాలని మన కోరిక. స్వామి శనమయ్యప్ప. స్వామి ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం విలేజ్లో నడుస్తాం స్వామి. మొత్తం ఊర్లే ఉంటాయి, మొత్తం ఇక్కడ చూడొచ్చు మన చేనులు, వరి పంటలు. స్వామి శరణం. ఇక్కడ చూడు కొబ్బరి చెట్లు కూడా. ఇప్పుడు తమిళనాడులో మొత్తం వచ్చేసి మన కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి స్వామి. చింతకాయలు కూడా ఉంటాయి స్వామి శరణం. చింతకాయ చెట్టు స్వామి. ఇలా చెట్టు నీడలో అంటే మన నడిచే దారిలో సగం నీడు వచ్చేదంటే చెట్ల వల్లనే స్వామి. స్వామి శరణమయ్యప్ప. చాలా సేఫ్గా వెళ్తున్నామంటే చెట్ల నీడ వల్లనే. స్వామి శరణమయ్యప్ప. మనం వెళ్ళే దారిలో మనం అయితే ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు స్వామి, ఒక షెడ్ కనిపిస్తుంది చూడండి, హనుమాన్ టెంపుల్. యాక్చువల్లీ మన ఆల్ట్ అనేది ఇక్కడనే ఉంటుండే స్వామి. మన గురుస్వామి ఇక్కడ అందరు స్వాములకి సెట్ కాదని చెప్పేసి పాలకోటలో ఫంక్షన్ అయితే మాట్లాడిన. అలానే అయ్యప్ప గుడి కూడా ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకి వేరే వెహికల్స్ కనిపిస్తున్నాయి చూడండి స్వామి. వేరే పాదయాత్ర బృందం వాళ్ళు
మనం వెళ్ళే దారిలో ఇట్లా 3వ పాదయాత్ర బృందం స్వామి మనకు గెలవడం. వీళ్ళు వచ్చేసి కొత్తూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యారు. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే మనకి టోల్గేట్ బోర్డు అయితే కనిపిస్తుంది చూడండి స్వామి. ఇక్కడ నుంచి 500 మీటర్స్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చి ఓన్లీ క్యాష్ అయితే కీప్ లెఫ్ట్ అంట, ఫాస్ట్గా అయితే కీప్ రైట్ అంట. కాకపోతే మనకైతే అలాంటివి అయితే ఏం లేవు స్వామి, మేమైతే ఫ్రీగా లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతాం. స్వామి శరణమయ్యప్ప. అంతేనా? శబరిలో ఉన్న దేవుడా ఎక్కడ ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. ఎక్కడ ఉన్నావయ్యా, ఏ దారి వస్తవయ్యా, మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా, మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా. శబరిలో ఉన్న దేవుడా ఎక్కడ ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. ఇటు తిరుగు, రెండే ఎత్తురు కనిపించాలి. గురుస్వామి మధ్యలో పాట పెట్టుకున్నా. దూరం దూరం స్వామి శరణమయ్యప్ప. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి మా పేరు దినేష్ స్వామి. ఇక్కడ నుంచి వచ్చారు స్వామి మా మార్కెట్ టీమ్ స్వామి. స్వామి మార్కెట్ పాదయాత్ర ఎన్నోసారి? స్వామి ఇది నాది 3వ స్వామి. అసలు పాదయాత్ర తీసారా మీకు ఎట్లా తెలుసు? స్వామి మా పెద్దాడి రామగురు స్వామి. మా పెద్దాడి పాదయాత్ర ఉంటాడు, నాకు అట్లా తెలుసు స్వామి. మా పెద్దాడే తీసుకొచ్చింది నన్ను పాదయాత్రకి. స్వామి ఎన్నోసారి ఇది పాదయాత్ర? స్వామి ఇది నాది 3వ స్వామి. స్వామి 3 సార్లు పాదయాత్ర చేస్తారు, చాలా గ్రేట్. అంటే 3 సంవత్సరాల నుంచి మీరు కోరుకున్న కోరికలు ఏమైనా తీరినాయి? స్వామి నాకు కోరికలు అనేవి ఏముండేవి స్వామి. నాకు చూసా వాళ్ళ ముందు హైలైట్ చేద్దాం వాళ్ళని కూడా. నువ్వు నటి పనులు లేవట్టు మంచిగా మళ్ళా రీటేక్. స్వామి నాకు ఇది పాదయాత్ర అంటే చాలా ఇష్టం స్వామి. నాకు అన్నా ఎవరైనా నిలబడి ఇద్దాము, కింద పడతాం. ఏమది రీటేక్ నువ్వు అన్నీ అయ్యాకు నవ్వు కదా. గురుస్వాముల కోసం 2 మాటలు. స్వామి నాకు గురుస్వామి తల్లిదండ్రులు
స్వామి గురుస్వాముల కోసం 2 మాటలు. స్వామి గురుస్వాములు నాకు మమ్మీ డాడీ ఇక్కడ లేకపోయినా వాళ్ళ లెక్క చూసుకుంటారు స్వామి. ఇక్కడ నన్ను అయితే చాలా బాగా చూసుకుంటారు స్వామి. ఫుడ్ అకామిడేషన్ అవన్నీ ఫుడ్ చాలా బాగుంటుంది స్వామి. అకామిడేషన్ అంటే ఉండని క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది స్వామి. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని ఇబ్బంది ఉంటుంది స్వామి. ఇక్కడ కాళ్ళ నొప్పి తప్ప ఏముండే నాకైతే ఇక్కడ. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఇంట్లో వాళ్ళు నేను మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉండండి. స్వామి శరణమయ్య. వంశన స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి నా పేరు సాయి స్వామి, నేను విజయనగరం నుంచి వచ్చాను. స్వామి ఎన్నోసారి పాదయాత్ర? రెండోసారి స్వామి నా పాదయాత్ర. స్వామి రెండోసారి. మీరు అనుకున్న కోరికలు ఏమైనా తీరినాయా? అయినాయి స్వామి, నా కోరిక నెరవేరిన బట్టి మళ్ళీ వచ్చినాయి సెకండ్ టైం. అసలు ఇట్లా పాదయాత్ర చేశారు మీకు ఎట్లా తెలుసు? మాకు గురుస్వామి తెలుసు స్వామి. గురుస్వామి పేరు? అదే గురుస్వామి, శ్రీశైలం గురుస్వామి, రామ్ గురుస్వామి. స్వామి అట్లానే గురుస్వాముల కోసం 2 మాటలు. గురుస్వామి మాకు మంచి కేర్ చేస్తారు స్వామి. ఇక్కడ మాకు ఏం కావాలన్నా గురుస్వామి చూసుకుంటాం ముందండి. ఇక్కడ ఏం లోటు లేకుండా చూసుకుంటాం మాకు. మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా స్వామి? ఇంట్లో వాళ్ళకు మేము ఇక్కడ సార్ బాగున్నాం స్వామి. ఇక్కడ ఏం టెన్షన్ లేకుండా మాకు ఏం అంద లేకుండా. చెప్పు మళ్ళీ కంటిన్యూ. అన్ని రికార్డ్ చేసి అట్లనే పెట్టినా పెడతాడు సాయి. నిలబడి తీసుకున్నాం. మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మమ్మీ నేను మంచిగా ఉన్నాను. మంచిగా స్వామి ఇక్కడ మీరేం టెన్షన్ తీసుకోకండి, మంచిగా ఉన్నా. మమ్మీ అని చెప్పు మంచిగా ఉన్నా స్వామి అంటే అయిపోతుందా? మమ్మీని మంచిగా ఉన్నా, చెల్లెని మంచిగా ఉన్నా. స్వామి అందరూ మళ్ళీ మొన్న తీసుకుంటావు. స్వామిశరణం స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మార్కెట్ టీమ్ అన్న. నీ పేరు? బన్నీ. స్వామి ఎన్నోసారి పాదయాత్ర? ఫస్ట్ టైం అన్న. అలాదా? ఫస్ట్ టైం. చాలా గ్రేట్ స్వామి. కన్న సమయం ఉండి పాదయాత్ర రావడం అంటే గ్రేటే. ఇట్లా పాదయాత్ర ఇస్తారు మీకు ఎట్లా తెలుసు? ఇట్లా మా చింతన్న పోతాడు 4 రోజుల నుంచి అది చూసి పోయిన సంవత్సరం పోయినండి గణేష్ టెంపుల్కి వచ్చి అప్పుడు తెలుసు. స్వామి అంటే ఇట్లా పాదయాత్ర ఎందుకు రావాలనిపించింది అసలు పాదయాత్ర? ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేక మొక్కుకున్నా, దాని మంచిగా అవుతుందని చెప్పి వస్తున్నాను స్వామి. స్వామి ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నాను? ఏం లేదు, నేనైతే ఇలా మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉండదు. స్వామి శరణమయ్య. కోరిక అని చెప్పి నేను నీకు మర్చిపోయినా నాకు గుర్తులేదు స్వామి నిజంగానే. గుర్తు తెలుసుకోవాలన్నా అలాంటి డైలాగ్లు ఒక్కొక్కసారి రావు. స్వామిశరణం స్వామి. శరణం అన్న స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బోలక్పూర్ నుంచి వచ్చాను స్వామి. మీ పేరు? సిద్ధార్థ్ స్వామి. సిద్ధార్థ్ స్వామి. ఎన్నోసారి పాదయాత్ర? ఫస్ట్ టైం స్వామి. పాదయాత్ర తీసారని ఎట్లా తెలుసు మీకు? మన వెంకట గుడి స్వామి వారు తెలిసింది స్వామి. అంటే మీకు ఎందుకు రావాలనిపిస్తుంది అసలు పాదయాత్ర? అంటే ఇంట్లో జర కోరికలు ఉన్నాయి స్వామి. జర ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ కావాలన్నట్టు అయ్యప్పని దర్శనం చేసుకున్నాం అన్నట్టు పాదయాత్ర. స్వామి మొన్న మనం రీసెంట్గా ఒక రీల్లో చూసాము, మీరు భైరవన్ ఎక్కువ నడుస్తున్నారు, దానికి కారణం ఏంటి? అంటే అది జర నడవలేకపోయిండే స్వామి ఎండ వల్ల. జర దానికి కాళ్ళ నొప్పులు ఉండే. ఎంత దూరం నుంచి ఎత్తుకొని వచ్చింది స్వామి? 4 కిలోమీటర్స్ నుంచి తీసుకొని వచ్చాను స్వామి. స్వామి ఇప్పుడు ఎట్లుంది భైరవ? ఇప్పుడు అంతా ఓకే ఉంది స్వామి. జర టాబ్లెట్స్ అది డ్యామేజ్ వాళ్ళకి జర రికవరీ అవుతుంది. అంతా మంచిగా చూసుకుంటున్నారు అయ్యప్పలందరూ. మెయిన్గా మనోజ్ స్వామి వెళ్తున్నాడు, దాన్ని తీసుకొని వెళ్తున్నాడు హాస్పిటల్కి. ఇట్లా స్వామి గురుస్వాముల కోసం 2 మాటలు. గురుస్వాములు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు స్వామి. అన్ని విధాలుగా మాకు అంతా మంచిగా ఉండేటట్టే చూస్తున్నారు. అంతా మంచిగా ఫుడ్ ఉండేటట్టు, అకామిడేషన్ అంతా మంచిగా ఉండేటట్టు చూస్తున్నారు స్వామి. దేనికి కాంప్రమైజ్ లేదు. స్వామి ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పరా? నేను మంచిగా ఉన్నాను, మీరు మంచిగా ఉండండి. దైవం దర్శనం చేసుకొని త్వరగా స్థానం స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు బండి శివ స్వామి, మార్కెట్ టైం స్వామి. స్వామి ఎన్నోసారి పాదయాత్ర? ఫస్ట్ టైం స్వామి. ఇట్లా పాదయాత్ర ఇస్తారు మీకు ఎట్లా తెలుసు? దినేష్ అన్న, సాయి అన్న, శ్రీశైలం గురుస్వామి, మల్లూరి గురుస్వామి, ఇలా తిరుగుతారు స్వామి. ఇప్పుడు మీరు దానికన్నా సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది స్వామి. గురుస్వామిని ఎట్లా చూసుకుంటున్నాం? చాలా మంచిగా చూసుకున్నారు స్వామి, అర్థం క్లియర్లో రాకుండా. స్వామి మీరు వీడియోలో కనిపిస్తారని చెప్పి కామెంట్లు వస్తున్నాయి. వెనక ముందు అవుతున్నా స్వామి, అందుకే అనిపిస్తలేదు. వాళ్ళకి ఏమని చెప్పండి. వెనక ముందు అవుతున్నా స్వామి, అందుకే అనిపిస్తలేదు. ఎప్పటి నుంచి అనిపిస్తుంది స్వామి. రీల్స్ బాగా చేస్తారంట. అట్లేం లేదు స్వామి.
స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మార్కెట్ టీం స్వామి, మేము అంజనగర్. నేమ్ శశి. శశి స్వామి ఎన్నోసారి పాదయాత్ర? ఫస్ట్ టైం స్వామి. అంటే మీకు ఎట్లా పాదయాత్ర ఇస్తాను ఎట్లా తెలుసు? మా శ్రీశైలం గుడి స్వామి, మా మల్లేష్ గుడి స్వామి టూగా తెలుసు స్వామి. ఎట్లా అనిపిస్తుంది విన్నదానికన్నా ఇప్పుడు సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా? మంచిగానే అనిపిస్తుంది స్వామి, ఏ లోటు లేకుండా చూసుకుంటారు మా గుడి స్వామి. ఫుడ్ అకామిడేషన్ అన్నీ మంచిగా ఉన్నాయి స్వామి. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? నేను మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉన్నారు స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి పేరు? ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? మార్కెట్ టీం స్వామి. స్వామి ఎన్నోసారి పాదయాత్ర? ఫస్ట్ టైం స్వామి. ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర? చాలా బాగుంది స్వామి. స్వామి ఇట్లా పాదయాత్ర ఇస్తారని మీకు ఎట్లా తెలుసు? మా గురుస్వామిలో తెలుసు స్వామి. పేర్లు? శ్రీశైలం గురుస్వామి, మల్లేష్ గురుస్వామి, రామ్ గురుస్వామి, లింగం గురుస్వామి. స్వామి విన్నదానికన్నా ఇప్పుడు సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎట్లుంది? చాలా బాగుంది స్వామి. స్వామి గురుస్వాముల కోసం 2 మాటలు. గురుస్వామిలు చాలా మంచిగా వచ్చుకుంటాడు స్వామి. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటారా? నేను చాలా మంచిగా ఉన్నా, మమ్మీ డాడీ మీరు కూడా మంచిగా ఉండండి, నా గురించి ఏం టెన్షన్ తీసుకోకూరి, మీరు ఎట్లా వస్తారో గురుస్వామి కూడా అట్లనే చూసుకుంటారు మమ్మల్ని. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి శరణం అన్న స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు గణేష్, నేను బర్సనపేట నుంచి వచ్చాను. స్వామి ఎట్లా తెలుసు మీకు ఇట్లా పాదయాత్ర ఇస్తారా? మా గురుస్వామి ఉన్నప్పుడు స్వామి ఎట్లా అనిపిస్తుంది విన్నదానికన్నా ఇప్పుడు సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా? చాలా మంచిగా ఉంది అన్న. గురుస్వాముల కోసం 2 మాటలు. గురుస్వామి మంచిగా చూసుకుంటారు మమ్మల్ని, ఏం లోటు లేకుండా. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నా? ఉన్న స్వామి మీరు కూడా మంచిగా ఉండండి. స్వామి శరణం. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? బొలక్పూర్ స్వామి. మళ్ళీ అందరు మేము గుడియా అంటారు. 10 గప్చు పళ్ళు స్వామికి. స్వామి పాదయాత్ర ఇస్తారా మీకు ఎట్లా తెలుసు? స్వామి మా గురుస్వామి వాళ్ళు స్వామి. ఎట్లా అనిపిస్తుంది విన్నదానికన్నా ఎక్స్పీరియన్స్? మంచిగా ఉంది స్వామి. గురుస్వాముల కోసం 2 మాటలు. గురుస్వామిలు అన్ని ఫెసిలిటీస్ మంచిగా చూసుకుంటారు స్వామి. ఆల్కో గిట్లా అంతా మంచిగా ఉంది, ఫుడ్ గిట్లా మంచిగా ఉంది స్వామి. ఓవర్కి ఏమైనా హాస్పిటల్ దేనికైనా మంచిగా చూసుకుంటున్నాను స్వామి. మీ ఇంట్లో వాళ్ళ కోసం ఏమని చెప్పండి? మమ్మీ నేను మంచిగా ఉన్నా, అందరూ మంచిగా ఉన్నారు, నేను మంచిగా. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప. మా మార్కెట్ టీంలో ఒక్కొక్క పేరు ఉంది స్వామి. ఈయన పేరు పిచ్చి లక్కి, నా పేరు పిచ్చి చింటూ, ఈయన పేరు గుడియా, ఈయన పేరు గొర్రెచాయ్, ఈయన పేరు యాక్టింగ్ శివ ఫ్రీ, ఈయన పేరు కుంటి బండి, ఈయన పేరు జుట్టోడు, ఆయన పేరు గద్దముక్కు, ఈయన పేరు మబ్బు, అన్న పేరు సిద్ధన్న. నా 2 కళ్ళు, ఒక కన్నిట్టుంటే ఒక కన్నిట్టుంటుంది, కానీ ఎప్పుడైతే ఐదుకున్నాయి నా 2 కళ్ళు. ఈ స్వామి పేరు గురియా, ఈ స్వామి పేరు పిచ్చి చింట అంటారు. మార్కెట్ టీం మాది. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు ఎంత దూరం ఉన్నాయి ఇలా పట్టుకోవాలా, అదొకటి నా కోరిక. బట్ట ఒకటి పెడతారు. మేము అందరం మా డాడీలా క్యాబ్ పెట్టినాం. డాడీ అనిపిస్తలేదు. మా డాడీ పుట్ట తిప్పాల కొరకు కాని రాజ్యముచ్చి బ్రతుకుతున్నా, కానరాని తీరానా కరువు కాలములో నేనున్నా. తల్లిదండ్రుల ప్రేమ తెలియక తల్లడిల్లిపోయినా, తండ్రిగా నువ్వు వచ్చి ఆదుకోవాయప్పా, తండ్రిగా నువ్వు వచ్చి ఆదుకోవాయప్పా. శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. ఊర్లో పోవద్దని చెప్పిన రమ్మన్నా ఊర్లోకి. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఉప్పల్ వాళ్ళు గుర్తుకొస్తారు నాకు ముందే, ఇట్లా అదే చేస్తా.
నవ్వు కార్తీక్ ఇట్లా సీరియస్ చూస్తున్నావు. నీకు కూడా హాయ్ ఫ్రెండ్స్ చెప్పాలి. శబరిమలకి వెళ్తున్నాము పాదయాత్రలో. అదే మంచి ఇస్తాడు 10/16 మాల వేసుకుని అలా మాట్లాడకూడదు అని చెప్పి పెడతారు. మాల 10/16 ఫిక్స్ అయిపో కట్అవుట్ మీ సేవ పంజాబ్ ఇట్లా ఇట్లా పన్నీగా ఉన్నారు. అదే నిజంగా సార్ కానీ నేను చూపించనే అంత ఫ్యాన్ బేస్ అవుతారు తెలుసా. చెప్పు ఇక్కడ ఏంది మీ ఇద్దరు బాధ ఏంది చెప్పు. పొద్దున్న లేచి ఎందుకు ఇంత లేట్ చేస్తారు ఇద్దరు? నాకు నిద్ర లేట్ అయిపోతుంది అందుకే. చిన్నాడు నువ్వు అన్నం తింటలేవంట. ఎత్తున కూర్చో బక్కడే కరా ఏ బక్కనాయుడు కుర్సామి నామకరణం చిట్టినాయుడు బక్కనాయుడు. పాత పేరే మంచిగా ఉంది అదొద్దు కూర్చోడు. ఎస్ మంచిది అది. ఆ పేరు ఎవరికి ఇంగ్లాండ్ అయినా పెట్టినా అది ఇంగ్లాండ్ అయినా పెట్టలేడు. మేము పెట్టినాం ఇంగ్లాండ్ అంతా పిలిపించినాం. నువ్వు బక్కగా అవుతున్నావు స్వామి. అరే ఆగు ఏం సార్ మా కుల ఆస్తి ఈ సామిని మేము వేసే వాళ్ళకని తిప్పి కొడితే ఒక 2 రోజులు కూడా బయటికి పంపం. నేను వీళ్ళన్న మేము మస్తు తిరుగుతాం. మేము ఈ సామి 2 రోజులు 3 రోజులు కూడా ఓడు. ఈ రోజుకి 24 రోజులు ఆఫీస్ వదిలేసి బయటకు వచ్చిన ప్రపంచం ఎత్తుంది. ఎప్పుడు ఆ పేపర్లు కాగితాలు ఆ స్టాంపులు బయటికి వచ్చిన వాటికే స్వామిది కొంచెం పర్సనాలిటీ అనేది కొంచెం ఇదైంది తగ్గింది. ఇంకా ఆడ కూకొని ఉంటే ఉబ్బుతుండే ఒక పూరైతుంది స్వామి. ఆడ నవాబీరి మొత్తం కూర్చున్న దగ్గర కింద బేసు పైన టైసు అన్నీ తొడలైపోతుండే స్వామి. 4 పనులు కూర్చున్న దగ్గర మనకాడ బాల అంటే లెక్కనే 3 తిన్నాడు ఆధారగాడు 4 పనులు ఏమన్నా అజ్జయ్ ఇజ్జే అన్న ఈడికి రాగానే ప్లేట్ అన్న నేను చెప్పులు మార్చుకుని పాఠాలకు పోయి వచ్చింది. పోతుండు లేకపోతే నడుచుకుంటూ పోమ్మని నడిచి నడిచి అంత తగ్గాసి పోతున్నాడు. ఏం చేసి ఉంటుంది నీకు ఎట్లా? ఇంటి నుండి బయటికెళ్తే ఏ గండము ఎట్లా వస్తుందో సూటిపోటి మాటలంటూ వెన్ను పోటు పొడిచేటి లోకము 2 చేతులెత్తి దండం పెట్టినా కాస్త జాలి రూపవా కానరాని ఆ మబ్బులో కారణ జన్ముడా కానరాని. స్వామి శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి శబరిమలకు మహాపాదయాత్ర జాదవ్ వెంకటేష్ గురుస్వామి గడ్డం వెంకటేష్ గురుస్వామి ఆధ్వర్యంలో మేము నిజామాబాద్ నుంచి జాయిన్ అయిన స్వామి. ఈ పాదయాత్ర చేయాలని మా గురుస్వాముల అయ్యప్ప ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు, గురుస్వామి ఆశీస్సులు, గురుస్వాముల దయతో అందరి దయతో పాదయాత్ర చల్లగా కొనసాగుతుంది. ఏ ఆటంకం లేకుండా కొనసాగుతుంది. ఇలాగే కొనసాగాలని స్వాములందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. స్వామియే స్వామి శరణమయ్యప్ప. శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈ రోజుకు మాది 24వ రోజు స్వామి. నేను సొగతూర్పు మధ్యాహ్నం హాల్ట్కు అక్కడ భిక్ష చేసి అలాగే ఇంకో ముందుకు 10 కిలోమీటర్లు నైట్ బస చేయడానికి అక్కడ అందరం కూడా అన్నీ అరేంజ్ చేసుకున్నాం. ముందుగా ఈ స్వాములు నిజామాబాద్ నుంచి బయలుదేరి మనకన్నా ముందుగా వారం ముందుగా బయలుదేరి మాకు గణేష్ టెంపుల్కి రావడం జరిగింది. అక్కడి నుంచి మాతో కలిసి అందరు కూడా ప్రయాణం కాలినడకన రావడం జరిగింది. శివనాడు వరకు స్వాములు ఎంతో సంతోషంగా అందరు కూడా ఎంతో ఉత్సాహంగా చాలా పద్ధతిగా గురుస్వాములు చెప్పినట్టు అన్నీ కూడా చూసుకుంటూ అన్ని మాటలు వినుకుంటూ అన్ని సర్దుబాటులో అందరికీ ఇది చేసుకుంటా మంచిగా నడుస్తున్నాడు స్వామి. ఇంకా ముందుకు మా యాత్ర ఎంతో సాఫీగా కొనసాగాల. మా అయ్యప్ప స్వామి దీవెనలు అందరిపైన ఉండాలా. సుఖశాంతితో ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా అందరి కుటుంబాలు చల్లగా ఉండాలా. మేము అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేయాలా. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. మా స్వామి అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ తీస్తాడు కానీ మా ధర్మశాస్త్రాన్ని మర్చిపోతాడు. మేము నిజామాబాద్ అనే ఒకటి ఉంటుంది అంటే ఆయనకు అలవాటు అయిపోయింది. ఆయన తప్పేం కాదు.
కానీ ఈ ధర్మశాస్త్రాన్ని కొంచెం యాడ్ చేయాలని చెప్పి మా మనవి. అయ్యప్ప ఈ యాత్రలో కూడా మనం ఇంతమందిని 200 మందిని మనం సమానియాలంటే ఒక్కొక్క బ్రెయిన్ ఒక్కొక్క తీరుగా పనిచేస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అందరినీ ఏకతాటిగా నడిపియాల ముందుకంటే మనకు మన బ్రెయిన్ చాలా ఫాస్ట్ ఉండాలి. మైండ్ పవర్ లేనిది మనిషి ముందుకు సాగలేడు. ఇంట్లో చిన్నగా 100 మంది దావత్ చేయాలంటే ఒక 15 రోజుల ముందు నుంచి ఆలోచన 100 మందికి ఏం పెట్టాలా, ఎట్లా తీసుకోవాలా, ఎట్లా మర్యాద ఇవ్వాలని. మనం రోజుకు 1000 మందికి కొనిపిస్తాం. మళ్ళీ ఎంత మన దగ్గర మ్యాన్ పవర్ ఉన్నది? అది అందరు కూడా గ్రహించి ఆలోచించి ఏం చేస్తుర్రు, ఎట్లా చేస్తుర్రు అని మనం ఆలోచన మనకు ఉండాలా. మీకు తోచిన విధానంగా గురుస్వామి ఇట్లా కాదు ఇంకా ఇట్లా చేస్తే బాగుంటుంది, మనం ఇంకా ముందుకు పోతాం, చాలా బాగుంటుంది అని చెప్పడం మీకు అవకాశం ఉంది కాబట్టి చెప్పాలా. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది కదా, అన్నీ నేను ఒక్కనే చేయాలని కాదు కదా. ఈ శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం మన అందరిది, కేవలం జాదవ్ వెంకటేష్ యాదవ్ ఒక్కొందే కాదు. ఈ యాత్రలో ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు అందరిది మనది అని భావించుకోవాలి. నాది ముందు ఈ సంవత్సరం వస్తా, నెక్స్ట్ ఇయర్ వస్తున్నావు రాను స్వామి కోపముడు కోపం పడడం అంటే నాకు నీకు సొంతగా శత్రుత్వం అనే ఏం లేదు. కానీ కోపం పడడం అంటే నాకు ఎన్నుకొచ్చే వాళ్ళ గురించి ఆలోచన, వేరే బ్యాచ్కి ఇబ్బంది కావద్దు. మనము అరే వీళ్ళు కొంచెం మొత్తం చెడిపేసి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి అన్న వాళ్ళకు అక్కడ లోకల్లో వాళ్ళకు ఉండదు. అరే ఒక మంచి బృందం వచ్చింది, అరే ఆ గురుస్వామి వెంబడి ఉన్నోళ్ళు చాలా మంచిగా గురుస్వామి చెప్పినట్టు వినుకుంటా మంచిగా క్లీన్ చేసి ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్న ఆల్టూ మీరు ఇప్పుడు పోయి చూడండి, ఎక్కడ మన ఇంట్లో పొద్దున్న లేసి ఎట్లా మంచిగా అలుపు మూత ఇల్లు ఊపుకుంటామో ఆ మాదిరిగా నీట్గా పెట్టేసి వస్తాం మేము. మీరు వాళ్ళ చీరలు వీళ్ళు అన్నీ ఇట్లా తీసేసి అక్కడిక్కడ వేసేస్తారు కదా. నేను మొన్న ఎందుకు బెదిరించిన అందరు చీరలు అన్నీ తీసి మీరు పక్కకి వేసేయాలి, ఎట్లా తీసుకుని అట్లా వేసేయాలి. ప్రతి ఇవాళ కన్వీనియంట్గా మనకు అన్ని విషయాల సదుపాయాలు, బట్టలు వినుకోవడానికి కానీ స్నానాలకు కానీ స్నానం చేస్తున్నారు, షాంపూ ప్యాకెట్లు, సబ్బులు, కవర్లు. ఆ ఊరిలో పడితే ఆ గుడి పంతులు నిన్న సాయంత్రం సాఫ్ చేసాడు. మీకు ఈ విషయం తెలియదు. కొంతమంది నేను చెప్పడము అరే ఈ స్వామి ఏమి ఇట్లా చెప్తున్నా అనుకుంటారు, కానీ ఇప్పుడు ఆ రాత్రి మీకు ఎవరు తెలియదు. నేను తర్వాత ఆ స్వామి ఆ ఓల్ చిన్నగా ఉందని చెప్పి అక్కడ అన్ని ప్యాకెట్స్ వేసి ఆ వాటర్ జామ్ అయిపోయి ఆ బయటికి వచ్చేస్తున్నాయి. మెట్ల మీకనే ఆ పైప్ కాడ నుంచి లీకేజ్ అవుతుంది. ఆ కవర్లు, షాంపూలు, సబ్బు కవర్లు అన్నీ వేసేస్తారు. ఎంత చెడ్డ పేరు. ఖాళీ మనం మాల వేసుకున్నాము, మనం ఎవరో తెలియదు, మనం మాల వేసుకున్నామని వాళ్ళు మనకు ఆ మాలను చూసి మర్యాద ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మనకు వసతి కల్పించారు అక్కడ. దాన్ని మనము వినియోగించుకోవాలి, మంచితనంగా సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకుంటే ఏమవుతుంది, వెనుకొచ్చే వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. వాళ్ళు కూడా ప్రతి తల్లిదండ్రి ఎంతో ఆశతో నా పిల్లగాడు పాదయాత్ర వెళ్ళిండు అని చెప్పి ఎంతో ధీమాతో అయ్యప్ప స్వామి మీద భారం వేసి పిల్లగాని ఇంట్లోకి పంపిస్తారు. ఆ భారాన్ని అందరూ కూడా నమ్మకంతో అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలతో అందరూ ముందుకు సాగారు. కానీ ఎవరికి ఎటువంటి ఆటంకం కావద్దు అనే ఒక మంచి అభిప్రాయంతో ఉద్దేశంతో మనం అందరు కూడా ప్రతి ఆటలో చెప్పడం జరుగుతుంది. మీరు దాన్ని ఎప్పుడు కానీ తప్పుగా భావించవద్దు. మీకు తోచిన విధానంగా మీకు ఏదైనా కొత్త ఆలోచన వస్తే నా దాకా తీసుకురండి. గురుస్వామి ఇట్లా చేద్దాం, ఇది మనది పాదయాత్ర, మన అందరిది. ఎందుకంటే చెప్పడం అనేది ఇప్పుడు స్వామి వీడియో తీస్తుండు, ఈ వీడియో అనేది ఎక్కడనో వెళ్ళిపోతుంది రీచ్. ఎవరి మీద చెడు అభిప్రాయం కాదు, అన్ని బృందాలు కూడా క్షేమంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలి. మబ్బులో కారణ జన్ముడా ఎవరిలో ఉన్న దేవుడు చెట్టు మొదలు కట్టుకుంటే మండలం నువ్వు గట్టిగా ఉంటే అందరూ ఎంతలో మంచిగా బాబాయ్ సాంగ్ కట్టుకుంటే చాలు. పెద్ద ఎక్కడన్నా చిన్న ఎక్కడన్నా కట్టుకుంటే మనం కట్టుకున్నట్టే. నువ్వు ఎట్లా నడిస్తే అందరూ అట్లా నడుస్తారు. మోకాలు నొప్పులైనా అప్పుడప్పుడు అడుగుతున్నావు థ్యాంక్ యూ. మరి ఏం చేస్తావు? హ్యాపీ
అన్న బర్త్డే నా అన్నాడు సంతోష్ స్వామికి. అరే గురుస్వామితో ఫోటో తింటే గంపలే గురుస్వామి చాలా ఈ బర్త్డే అనుకుని అన్న అడుగుతున్నా రాజు బర్త్డే నా సంతోష్ స్వామి దాన్ని బర్త్డే చాలా షేడ్స్ ఉన్నాయి నీలో. ఆయనకి ఏమని చెప్తే వాళ్ళు దాన్ని ఫన్నీ చేస్తాడు, కామెడీ చేస్తాడు దాన్ని. సాంశరణం స్వామి. నీ పేరు స్వామి? నా పేరు ప్రఫుల్ స్వామి. నేను అంబర్పేట నుంచి వచ్చిన స్వామి. ఫస్ట్ టైం వేసుకున్న స్వామి మాల కూడా. వేసుకున్నాక అనుకోలే స్వామి వేద్దామని కూడా. బై ఎట్లనో సరే ఒకసారన్నా పాదయాత్ర పోదాము అని చెప్పి ఇక మాల కూడా వేసుకున్నాం అన్నట్టు వేసుకున్నా స్వామి. ఇంకా వచ్చినాక ఇక్కడ మా గురుస్వామిలు ఇంకా మమ్మల్ని ఇంకా కొంతమంది ఉన్నారు స్వామి. అందరూ స్వామిలంతా వాళ్ళంతా మంచిగా చూసుకుంటున్నారు స్వామి. మాకు ఏ అడ్డంకులు రాకుండా లైక్ మన వాష్రూమ్స్ దగ్గరనే కానీ, హార్ట్ల దగ్గరనే కానీ, ఫుడ్ దగ్గరనే కానీ, ఫుడ్ ఎంత వద్దన్నా కానీ కడుపు నిండా పెడుతున్నారు స్వామి. చాలా బాగా అనిపిస్తుంది స్వామి. శరణం. నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకు. స్వామి శరణమయ్యప్ప. మన ఆదిలాబాద్ రాజన్న ఊరు వాళ్ళది అంబర్పేటలో స్థానికంగా ఉంటారు. రాజన్న కొడుకు ప్రఫులు ఎంతో చక్కగా ఫస్ట్ టైం పాదయాత్ర స్వామి, ఫస్ట్ టైం మాలధారణ తొలిసారిగా వేసుకొని తొలిసారిగా పాదయాత్ర రావడం అనేది చాలా అదృష్టకరమైనది. స్వామికి ఎట్లా వచ్చిందో ఆలోచన కానీ స్వామి ఎంతో అదృష్టవంతుడు. చాలా చక్కగా నడుస్తున్నాడు. ఇదే మాదిరిగా ఇంకా ముందు కూడా ఆ అయ్యప్ప స్వామి దర్శనం వరకు కూడా ఇలాగే నడుస్తుండాలా. ఆ స్వామి ఎప్పుడు చల్లగా ఉండాలా. మా వదిన గారు ఎంతో మంచిది. మాకు ఎప్పుడు ఇంటికి పోయినా అన్నం తినంది పంపేది. చాలా ఆమె పలకరింపుతోనే కడుపు నిండిపోతుంది. అంతా హ్యాపీగా మాట్లాడుతుంది మాతోని. చాలా సంతోషం వదిన గారు. స్వామి శరణమయ్యప్ప. కన్నె సామిగా మల వేసి ముడుపు గట్టి నేను మొక్కుకున్నా. అడవిలో తోవా దొరకక గుండె అదిరి పాయగా, ఆ పుల్లులా సపుడాకు గుండె అదిరి పాయగా. అయ్యప్ప పిలిచిన నీకు వినబడలేదా, అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా. స్వామి శరణం స్వామి. స్వామి పేరు? కే పవన్ స్వామి. యామజల్ నుంచి వచ్చినాం స్వామి. స్వామి ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర? స్వామి ఇప్పటికైతే చాలా సంతోషంగా ఉంది స్వామి. ఏం లేదు, అందరు గురుస్వామి కూడా ఇంటికాడ తల్లిదండ్రులు అట్లే చూసుకుంటారు స్వామి. కాకపోతే ఏంటంటే అమ్మ డాడీ కొంచెం ఇంటి దగ్గర వీడియో కాల్ చేసి గుర్తు చేసుకుంటారు స్వామి. మేము ఇక్కడ సంతోషంగా ఊరు, అక్కడ మీరు కూడా సంతోషంగా ఉండాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాం స్వామి. స్వామి అకామిడేషన్ ఫుడ్ కానీ ఎట్లా చూసుకుంటున్నారు గురుస్వామి? అంతా బాగుంది స్వామి. ఇంటికాడ ఫుడ్ ఎట్లా పెడతారో 3 పూటలు, ఇంకా ఇంటికన్నా టిఫిన్ ఉంటుంది స్వామి. టిఫిన్ పెడతారు, లంచ్ నైట్ టిఫిన్ అంతా మంచిగా ఉంది స్వామి. వారానికి 2 సార్లు పూజ అవుతుంది. అందరు గురుస్వామి కూడా అందరినీ ఆదరించి అందరిని చాలా మంచిగా చూసుకుంటారు స్వామి. అందరినీ గురుస్వాముల కోసం 2 మాటలు. కన్నా తల్లిదండ్రులు ఎట్లనో స్వామి, గురుస్వాములు రాము లక్ష్మణ్ లాంటి గురుస్వాములు మనకు దొరికిరు స్వామి. మంచిగా చూసుకుంటారు. మనకి ఏం లేదు స్వామి. ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పండి మీ సైన్? ఇక్కడ మంచిగా ఉన్నా మమ్మీ డాడీ ఇక్కడ మంచిగానే ఉన్నా, కొంచెం బక్కాయిన అదే మీరు మంచిగా ఉండాలని మంచిగా ఉన్నా. ఇంటికి వచ్చే వరకు మీరు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉన్నాను. స్వామి ఇట్లా పాదయాత్ర ఇస్తారు మీకు ఎట్లా తెలుసు? నాకు ఇంతకుముందు మా ఫ్రెండ్ సంతోష్ అని చెప్పి ఆంజల్ నుంచి లాస్ట్ టైం వచ్చింది సార్. లాస్ట్ టైం వద్దాం అనుకున్నాము, కాకపోతే నాకు కొంచెం వేరే పర్పస్ రానికి వీలు కాలేదు స్వామి. ఈసారి వచ్చిన చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఇలా ప్రతిసారి ఇవ్వాలి, ఆ దేవుని దేవాలి, ప్రతిసారి ఇలానే నాకు వీలు కావాలి. ఇలానే ప్రతిసారి గురుస్వాములతో కలిసి మేము కూడా నడవాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నా సార్. స్వామి ఎందుకు రావాలనిపించింది అసలు పాదయాత్ర? ఎందుకు అనుకున్నా, దేవుని మీద కోరిక ఎక్కువ సార్. నాకు ఎప్పుడైనా ఫస్ట్ టైం మాలేసుకున్నప్పటి నుంచి నేను అనుకుంటున్నా స్వామి పాదయాత్ర చేయాలని. కాకపోతే నాకు వీలు కావడంతో నేను రాలేకపోయినా స్వామి. ఈ సంవత్సరం ఎట్లయినా వీలు చేసుకుని వచ్చిన ప్రతిసారి ఇదే వీలు అయ్యప్ప మనకు చేకూరాలని, సహకారం ఉండాలని, అయ్యప్పది గురుస్వాములు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా స్వామి. స్వామి శరణం స్వామి. ఏమైంది ఏడుస్తారు స్వామి?
స్వామి మా స్వామికి జర ఎట్లయితే పిల్లలు గుర్తొస్తారు స్వామి, ఊరికే బాధపడుతున్నాడు మా స్వామి. ఉండమని ధైర్యం చెప్తున్నా అయినా కానీ పిల్లలు గుర్తొస్తారు స్వామి. ఇన్ని రోజులు ఎప్పుడు పిల్లల్ని వదిలేసి ఉండలేకపోయినాడు స్వామి, చాలా బాధపడుతుండు. దారిలో కూడా అదే పాటలు పెట్టుకొని అదే బాధపడుకుంటూ వస్తున్నావు స్వామి. ఏం టెన్షన్ తీసుకోకు స్వామి, ఏం బాధపడకు. టెన్షన్ స్వామి కూడా మా డాడీని వీడియోలలో కనిపించమని చెప్పి ఫోన్ చేస్తూ ఉంది స్వామి. అందుకే మేము మీతో కూడా చెప్పడం జరిగింది ఒకసారి. ఊరికే బాధపడుతున్నాను, ఇంట్లో భార్య పిల్లలని గుర్తు చేసుకొని బాధపడుతుంది. పిల్లలని ఇన్ని రోజులు వదిలేసి ఎప్పుడు ఉండలేకపోయినాడు స్వామి. స్వామి ఒక మాట మాట్లాడుతున్నాను, ఏదో ఒకటి మాట్లాడండి. టెన్షన్ అట్లా బాధపడద్దు, వారు ఇంట్లో బాధపడతారు. పిల్లలు మంచిగా ఉందని చెప్పి చాలా రోజులు అవుతుంది కదా స్వామి, అందుకోసం ఏం టెన్షన్ తీసుకోక స్వామి, ఏం కాదు, అట్లా బాధపడద్దు. సామలు అయితే తెలియకుండా ఒక 2 కిలోమీటర్లు ముందుకు పోయారు. క్షమించాలి స్వామి, లొకేషన్ లేట్ వచ్చింది మాకు. ముందుకు వెళ్ళిపోయారు, ఫాస్ట్ అయిపోయారు. ఇట్లా అనిపిస్తుంది స్వామి ఫోన్ చేస్తే బాగా హాల్ ఉంది కదా, హాల్ ఉంది, ఆడ సౌండ్ వస్తుంది కదా, ఒక కళ్యాణ మండపం ఉంది కదా, పాటలు పెట్టి. చివరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. చాలా మంది చాలా పాదయాత్రలు ఇదైనా కానీ అసలు సంసారం మీ గురించి మంచిగా ఉంచాను, బాగుంది సార్ సంసారం. మేము ఉన్నాం. అదే అట్లా బాధపడద్దు అన్న సార్, మేము కూడా ఇచ్చిపెట్టి రాలే. పిల్లలు చిన్నగా ఉన్నారు, పిల్లలు చిన్నగా ఉన్నారు. ఏం చేస్తాం, అయ్యప్ప చూసుకుంటాడు. అది అలా సార్ నీకు ఆడపిల్లలు అదృష్టవంతుని. లక్ష్మి ఇస్మత్ స్టార్ తిరిగిపోతుంది, బాధపడొద్దు అట్లా. స్వామి మా భైరవన్ అయితే తీసుకొచ్చేసారు వెహికల్లో. ఎక్కువ నడిపిస్తలేం స్వామి, చాలామంది అయితే నడిపియకండి, షూస్ వేయండి అని అంటున్నారు. మేమైతే నడిపిస్తలేం స్వామి, అయినంత వరకు అదే కొద్దిగా పూట చేయంతో కట్టకపోతే ఎవరైతే వెళ్తారో వాళ్ళతో స్టార్ట్ అయిపోతుంది, నడుస్తుంది. భైరవ్ అయితే సేఫ్. స్వామి చిన్నమయ్యప్ప, స్వామి చిన్నమయ్యప్ప. మొత్తానికి అయితే మనం డే ఆల్ట్కి అయితే వచ్చేసినాం స్వామి. మొత్తం నడిచింది ఈరోజు 18 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి నైట్ ఆల్ట్ వచ్చి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది స్వామి. మొత్తం ఈరోజు 30 కిలోమీటర్లు మాత్రమే నడిచేది. నిన్న వచ్చేసి 24 ఉండే, ఈరోజు వచ్చి 30 ఉంది స్వామి. స్వామి చిన్నమయ్యప్ప. ఇది వచ్చి ఫంక్షన్ హాల్. ఇక్కడ తినేసి ఇక్కడ నుంచి రాత్రి అయితే పాలగాల పట్టి సైడ్ అయితే వెళ్తాము. స్వామి చిన్నమయ్య. ఇక్కడైతే చూడొచ్చు స్వామి, లీల కోసం మన స్వామి అయితే కష్టపడుతారు. దీపకన్న మరియు శ్రీకాంతన తాగేలీలు, మరికేన స్వామి, డీసీఎం స్వామి, మల్లేశన స్వామి చిన్నమయ్యప్ప. స్వామి మిమ్మల్ని గణపతి అని చెప్పి నిన్న చాప స్వామి అన్నాడు. దానికి మీ దానికి మీ అభిప్రాయం ఏం లేదు స్వామి, ఆ స్వామి పేరు చాప, నా పేరు గణేష్. ఈయన కూడా ఇంకొక గణపతి. ఇగో ఈ స్వామి పేరు లింగన్న. లింగనా నేను అడగాల స్వామి, నీ పేరేమే చెప్పు స్వామి అన్నకి. అభిప్రాయం ఏంటి చెప్పండి స్వామి. ఇక్కడ నుంచి వచ్చిన స్వామి నువ్వు? నేను దేవరాం లింగపల్లి. నేను అడుగుతాను ఉండదు అన్ని జోక్లే కాదు, మనీ మండేటి ఎండలోనా నీ రూపాన్ని చూడా వస్తున్నా, కాలినడక పాదయాత్ర కారడవిలో నేను నడిచినా, బ్రతుకే మారుతుందంట, బాధలన్నీ తీరునంట, చివరి కొండ చేరితే జీవితమే అర్థమంట, చివరి కొండ చేరితే జీవితానికే అర్థమంట. చివరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. సేవలు చేయించుకుంటున్నా మా సాయి స్వామి. ప్రవీణ బాగా సేవ చేస్తున్నాడు.
మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠకు చెప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠకు చెప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని ఏ దిక్కున గానొస్తావయ్యప్ప ఏ రూపాన నీ వస్తావయ్యప్ప వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము నా గుండెల్లో బాధను చూడవా నీతో మొరపెట్టుకుంటున్నారావయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను అయ్యప్ప అని పిలిచినా పిలిపే వినబడదా నిన్ను చూడాలంటే ఇన్ని బాధలా నాకు తెలియదయ్యో కన్నులారా మమ్ము చూడవా కన్నులను మేయిడిసొచ్చినా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష ఎన్నిళ్ళ సంకల్పము గాని కోరిక తీరిందో గడ్డ వెంకటేశు యాదవ్ గురుస్వామి ప్రయాణము ఎన్ని అడ్డంకులొచ్చిన మరవను నీ పాదయాత్రనే ఆపరు మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో
ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి పులి మేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే ఎంత దూరమున్నా గాని మేము ఉన్నానంటాడే గురుస్వామి లేనిదే గుడ్డి విద్య ఎన్ని జన్మలెత్తినా మర్వమయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే చిట్టెరాము గురుస్వామి శరణాలు చెప్పమనే ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే అడుగడుగు వేస్తుంటే నిన్ను చూడాలని ఆశే అడవి దారిలో జలిగలు మా రక్తాలను పీల్చే ఆ ఏనుగులు నడిచే దారిలో మా కాళ్ళు దిగమింగే మా ప్రాణం ఉన్నంత వరకు నీపై భక్తి మరవను మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది కాళ్ళు గాలుతాయంట కాళ్ళు బుగ్గలుస్తాయంట కాళ్ళు గాలుతాయంట కాళ్ళు బుగ్గలుస్తాయంట ఎట్లా వద్దునయ్య గురుస్వామి మా అమ్మయాదికొచ్చే గురుస్వామి మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది కంటికి రెప్పల చూస్తావని కాలినడకన వస్తి సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి కంటికి రెప్పల చూస్తావని కాలినడకన వస్తి సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా కొలుదునో శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా గొలుదునో రక్తధారాలెంతో గారినా కాలినడక పనయ్యా కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నేను గాదా రక్తధారాలెంతో గారినా కాలినడక పనయ్యా కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నన్ను చూడవా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది
మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో మేము నడిచితి ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో నేను నడిచితి గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా. గురుస్వామి కోసం 2 మాటలు చెప్పండి. యూట్యూబ్ లో వస్తుంది. ఇక్కడ రండి. వేణుగోపాల స్వామి వచ్చి 30 సంవత్సరాలు వస్తారు. మంచిగా బాగా వచ్చి అందరినీ చేసి పాదయాత్ర నడుపుతారు. ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చే ఏ సంవత్సరంలో వచ్చేది ఫస్ట్ టైం? 30 ఏడాదిలో వస్తారు. 99 అప్పుడే వస్తారు. అప్పటి నుంచి వస్తారు. 95 అప్పుడు ఎట్లా ఇక్కడ మొత్తం అకామిడేషన్ అంటే ఉండడానికి ఎట్లా చూసుకుంటున్నారు? అంతా శత్రు అంతా తినేసి నెమ్మదిగా మాకు మా ఊర్లో ఉండే వాళ్ళకు అన్నదానం వేసేసి వెళ్ళిపోతారు. మేము ఏం కావాలి ఆ స్వామికి ఏం చెప్పింది మేము చెప్తాము. అదే గురుస్వామి అంటే అది మారి ఉండాలి. గురుస్వామి వేణుగోపాల స్వామి మారి వచ్చి ఇంకో గురుస్వామి ఇప్పుడు ఈ స్వామి చేసి ఏ సంతోషం స్వామి మాకు వచ్చిపోతే మాకు దేవుడు వచ్చినట్లు ఆ గురుస్వామి ఆంధ్ర పాదయాత్ర స్వామి మా ఇంటికి వచ్చి మా ఇంటికి రమ్మని అయ్యప్ప స్వామి వచ్చినట్లు నిండా సంతోషం. ఇప్పుడు ఇక్కడ నిండా మనుషులు వస్తారండి, వచ్చేలేదు, జాగా సాడలేదండి, మండపానికి వెళ్ళిపోతారు. అవతల వచ్చి మమ్మల్ని చూసేసి పోతారు. దానికే మాకు నిండా సంతోషం. అదే స్వామి ఇంకోటి తెలుసునికే ఆ స్వామి ఉండే వరకు అందరూ ఒకే కట్టుపాటుగా ఉంటుంది. ఇప్పుడేం తెలిసిన ఆ మనిషి పోయినాక అంత పిలిచి పుడుతుంది. అప్పుడు స్వామి ఇప్పుడు వచ్చి అందరినీ చేసి మనకు సంతోషం. అంత స్వామి అంతా ఒకటి సేరు అంట. ఆంధ్ర పాదయాత్ర స్వామి నిండా ఫేమస్. తమిళనాడు ముడుక మా ఊరు వరకు సొంతకాలంతా అడుగుతారు. పాదయాత్రలో వచ్చిండారా స్వామి అంతా వచ్చిండారా. కార్తీక మాసం అయితే నాకు మీరు వస్తారు మమ్మల్ని ఎదురు చూసుకొని ఉంటే ఇప్పుడు మీరు రాలేదు అట్లే పడుతారు. ఇదిలో వచ్చి గురుస్వామి వచ్చి మమ్మల్ని చూసేసి పోయేది నాకు నిండా సంతోషంగా ఉంటాయి. అంత స్వామి ఒకటి సేరి నస్స వేణుగోపాల స్వామి పోయేనట్ల అంత స్వామి ఒకటి సేరిపోవాలా. కాలు చేయనివ్వకుండా నష్ట ఉండాలా. అందరూ బిడ్డలు అందరూ వాళ్ళ కుటుంబం అంతా బాగా ఉండాలా. మమ్మల్ని వచ్చి మేము ఉండే వరకు మమ్మల్ని వచ్చి మమ్మల్ని చూసేసి పోవాలని ఆశపడతాము. తెలుసు మా ఇద్దరు పాపలకు వచ్చి ఆ స్వామి ఆదేశం ఇచ్చారు. ఇద్దరు గవర్నమెంట్ అది నాకు సంతోషం. స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా మన గురుస్వామికి తెలియని ఏరియా లేదు, గుర్తుపట్టని వ్యక్తి లేడు. ప్రతి జాగల వేణుగోపాల గురుస్వామి అంటే ఈ బంగారు బాట వేసిందే ఈ పాదయాత్రకు సృష్టికర్త అయిన వేణుగోపాల గురుస్వామి. ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో ఆయన పేరు చెప్తే మనకు అక్కడ వసతి కల్పిస్తారు. మనకు వాళ్ళకు తగినట్టు భోజనము ఏదో ఒకటి అరేంజ్ చేసి ఇప్పటికీ ఎన్ని బృందాలు బయలుదేరినా కానీ ఆయన ఫోటో ఆయన పేరు చెప్పుకోవడం జరుగుతుంది. ఎవ్వరు గురుస్వామి కాదు స్వామి, మనకు గురుస్వామి ఒక్కడే వేణుగోపాల గురుస్వామి గారు. ఆయన ఎన్నో పరిచయాలు పెంచుకొని ఆయన ఆనాడు ఎంతో యాత్రల అడుగడుగున ఊరు ఎన్నో దాటుకుంటా అన్ని పరిచయాలు పెంచుకుంటా ఇక్కడ సొగతూరులో జయరాం గారు వాళ్ళ వైఫ్ అలాగే వాళ్ళ పిల్లలు ఈ రోజు గురుస్వామి ఆశీస్సులతోని గవర్నమెంట్ ఎంప్లాయీ స్వామి ఒక అమ్మాయి డాక్టర్ ఒక అమ్మాయి హైకోర్టులో చేస్తుంది. వాళ్ళ కొడుకు వచ్చి సెల్వం రాజు. మనకు అదే విధానంగా మేము గురుస్వామితో వచ్చినాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఎవరిని మర్చిపోకుండా ప్రతి ఊర్లో కూడా వాళ్ళని కలుసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీ ఏదో స్వీకరించి వాళ్ళతో కాసేపు మాట్లాడితే స్వామి చాలా చక్కగా వినండి, ఎంతో మనోభావన ఎంత మనసులో ఎంత బాధ కలిగించుకొని
స్వామి కన్నీరు పెట్టుకుంటా గురుస్వామిని గుర్తు చేసుకుంటుంది. అలాగే ఎన్ని బృందాలున్న పాదయాత్ర స్వాములు అందరు కూడా వచ్చి ఇక్కడ కాసేపు ఈ స్వాముల దగ్గర ఉండి కలిసేసి వాళ్ళు పెట్టిన ప్రసాదం టీయో నీళ్ళు మంచినీళ్ళు వాళ్ళకు తోచిన విధానంగా అందరు స్వీకరించి వీళ్ళ ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం స్వామి. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం మేము ఇంకోటి చెప్తాను. మా పాప వచ్చి ఆంధ్రాలో పుట్టింది, దాని పేరు ఆంధ్ర బంగారు. ఆ పాప వచ్చి ఇప్పుడు టీచర్గా ఉంటారు, విశాఖపట్నంలో పుట్టింది. అందరూ మీ ఊరు ఉండేవాళ్ళు, ఆడ ఉండే వాళ్ళంతా మామయ్య నామారి ఉన్నా అందరూ ఆంధ్ర బంగారంలో వాళ్ళు ఎడుస్తురు. అర్థమైంది. చాలా సంతోషం. కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి. అమ్మా వద్దు అమ్మా వద్దు అమ్మా 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 మీ ఆశీర్వాదాలు కావాలి మాకు. మీరు పెద్దోళ్ళు. మీరు వచ్చి మా ఇల్లు వచ్చి కూండిపోయేది సంతోషం. నేను కంపల్సరీ వచ్చిపోతున్నా మీ దగ్గర. సరే స్వామి వెళ్ళిపోయినప్పుడు అంటే మాకు ఫోన్ చేసిరంట, వచ్చి నిద్రపోయేసి స్నానం చేసుకుని మా ఇంట్లో నాకు జైలో ట్యూన్ చేసేసినా పోవాలా. ఇప్పుడు మీరు పూజ లేదంటే ఇప్పుడు 10 నిమిషాలు చేసేస్తాను. పూజ లేకుండా పూజ చేయకుండా తిన్నాకుండా ఇరుముడి పూజ చేసుకోవాలా. చాలా సంతోషం. రాత్రి లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం నేను 2 గంటలకు వచ్చి దర్వాజా కొడితే మీరు తెరిచి మీరు పోయినప్పుడు వచ్చి ఇంట్లో పండి నిద్రపోయేసి పొద్దున వేసి స్నానం చేసుకుని మా ఇంట్లో చేసేసి తెల్లారకొండ స్వామి మాకు ఫోన్ చేసేయండి. ఇక్కడ ఉండమా ఊరికి పోతామా మాకు తెలదాం. మేము వస్తాము ఫోన్ చేసేయండి. ఎందుకు పేరు వస్తాను చేసేయండి. మా ఇంట్లో వచ్చి ఫోన్ చేసుకోండి సార్. గురుస్వామి మా ఇంట్లో తినకుండా ఎప్పుడు మీరు చూసి ఉన్నారు కదా, వచ్చే మాకు ఫోన్ చేయడం. సాయంత్రం వస్తే పొద్దున్న టిఫిన్ చేసేది 5 పేరు ఫోన్ చేస్తుంది. మాకు కూడా ఫోన్ చేసిన అట్లా వచ్చి మీరు వచ్చి మా ఇంట్లో ఫోన్ చేసుకోండి. కాకపోతే మేము శుద్ధంగా ఉంటాము, ఇల్లు వాకిలంతా తొడిచి ఏమీ తినకుండా భక్తిగా ఉంటాము. దానివల్ల మీరు ఎప్పుడు వస్తారో మా ఇంట్లో ఉండేది ఫోన్ చేసుకుంటా సార్. సంతోషం. ఇప్పుడు కూడా చేసేదాన్ని పిండి 10 నిమిషాలు చేసేస్తున్నా. మీరు పూజ చేస్తున్నా, పూజ చేయకుండా ఫోన్ చేయనప్పుడు నన్ను టీవీ చూసుకుంటున్నాయి. మాట్లాడేది తెలియదు స్వామి. ఆ స్వామి పత్తి చెప్పాలంటే ఎంతో చెప్పవచ్చు. మాకు తండ్రి మరి చెప్పండి, చెప్పండి గురుస్వామి గురించి. గురుస్వామి మాకు దేవుడు తండ్రి మరి మేము ఉండేవారికి ఆ స్వామిని మరిసేకి అవ్వదు. ఆ స్వామి వస్తే ఊర్లో ఉండే పెద్దలు చిన్నలు అందరూ వచ్చి స్వామితో మొక్కేసి ఆశీర్వాదం తీసుకుపోతారు. ఆ స్వామి లేదు మాకు ఏమో పోయిందని అంటారా ఉన్నాయి. గురుస్వామి చూపించింది మాకు, మేమున్నాం. మీరు టెన్షన్ పడద్దు. మేము ప్రతి సంవత్సరం మీ దగ్గరికి వస్తాం. దారిలో ఇట్లా వెళ్తుంటే కూడా మీ దగ్గరికి వచ్చి వెళ్తాం. నన్ను ఉడిసి ఫోన్ చేయడం అంత స్వామి ఫోన్ చేసేసి వెళ్ళిపోతారు. లాస్ట్ లో మమ్మల్ని కూట పెట్టుకొని మా కూడా ఫోన్ చేసేస్తారు. స్వామి లాస్ట్ లో పోవడం ముందుకొని మాట్లాడుతూ ఉంటారు. కూడా స్వామి ముందర ఫోన్ చేసి ఉండదు. అందరిని తినపడేసి మమ్మల్ని కూట పెట్టి మా ఇంట్లో ఉండేవాళ్ళని కూట పెట్టి మా కూడా స్వామి ఫోన్ చేసి పొద్దున వచ్చింది 2 ఇడ్లీగా స్వామి ఏం చేసిన అమ్మ 2 ఇడ్లీ అంతగా టీ పెట్టి ఫోన్ చేయకుండా మా ఇంట్లో పోనే రాదు స్వామి. మాకు ఆ స్వామి వచ్చి నాకు దేవుడికి ప్రసాదం ఇచ్చినట్లు నాకు అంత సంతోషం. దేవుడు వచ్చి మా ఇంట్లో తట్టుకోలేను ఏడుపు. నాకు తెలుసు ఆయన దగ్గర నాకు ఆయన అంటే ఏంది, ఆయన పవర్ ఏంది అనేది అంత వాల్యూ. గురుస్వామి వస్తే ఊరు ఉండే వాళ్ళంతా ఇట్లా లోపలికి వస్తుంటే ఊరంతా ఇక్కడికి వచ్చేస్తుండే. జయరామ్ స్వామి అని చెప్పి మంచి ఫేమస్. ఈ ఇంట్లో ఉంటుండే, ఇదంతా అనుకుంటుండే, అదంతా చుట్టుముట్టు గల్లి అంతా అనుకుంటుండే. ఫస్ట్ పాత్రగా ఉండే ఆ ఇల్లు కట్టినప్పుడు ఫస్ట్ వస్తారు వాళ్ళు వచ్చాక నాకు ఎంతో సంతోషం. మా పాపను ఎత్తింది వచ్చి శబరిమలకి కూసిపోయింది. చెప్పాను కూసిపోయి రావాలని. అంటే అది పెద్ద దీనికి దోవల పెరిగి చెప్పారు కదా, పెద్దవాళ్ళని కూసిపోయింది. 43 కిలోమీటర్ది.
గురుస్వామి చెప్పా మేము తనిఖీ పోదాం కదా చాలా ఉంది స్వామి గురుస్వామి ఉంది. 35 ವರ್ಷ పోతాను కేరళ పని చెప్తుంది అప్పుడు కూడా ఇక్కడ వచ్చిన అన్నదానం ఒక బియ్యం ఎత్తి మాకు ఆశీర్వాదం చేసి అందు శాంతి నేను ఒకటి చెప్పాలమ్మా, మీరు ఆశీర్వాదం ఇవ్వండి చాలు మాకు సంతోషం. మీరు వచ్చేది మాకు దేవుడు వచ్చాడు ఎట్లా స్వామి తీసుకుంటా వద్దని చెప్ప ముడిగట్టయ్య గురుస్వామి కాలి నడకన. స్వామి శరణం. ఈరోజు గురుస్వామిని గుర్తు చేసుకుంటా. స్వామి అయ్యో స్వామి ఏం స్వామి అయ్యో వద్దు స్వామి స్వామి వద్దు స్వామి ఎప్పుడు మీకు కావాలా మాకు ఎప్పుడు మేము ఉంటే మాకు ఈ డబ్బులు వేయడం. ఆయన ఊరు ఎక్కడ పోయినా ఆయన పేరు చెప్పుకుంటే ఎక్కడ పోయినా అన్నం పడుతుంది. స్వామి పేరు చెప్తూనే ఉంటాం. మనం రావడం వాళ్ళకి ఎంతో సంతోషం. మన గురుస్వామితో నడిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సుగతూరులో జయరాం వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీని ఆశీర్వాదించి వాళ్ళు ఇచ్చింది టీ కానీ మంచినీరు కానీ స్వీకరించి కాసేపు వాళ్ళ ఇంట్లో కూర్చొని వెళ్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. స్వామి శరణం. యాత్రకు వస్తిని అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా. అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా. జాదవ్ వెంకటేశు జాదవ్ గురుస్వామి నీ వింటే అయ్యప్ప ఉండగా. జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప ఉండగా. కదిలేను కాలి నడకన వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా. కదిలేను కాలి నడకన వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. ప్రతి అడుగులో నా ఆదరించగా గురు సాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా. అడుగులో నా ఆదరించగా గురు సాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా. గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా. గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా. చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా. అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపగా. చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా. అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపగా.
సుడిగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా హనుమంతుడిగా శ్రావణ్ గురుస్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలం మందు యాత్ర సాగాలని మొక్కగా హనుమంతుడిగా శ్రావణ్ గురుస్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలము సాగేలా అయ్యప్పను మొక్కగా గురుస్వామి గట్టె వాళ్ళు తినేదే క్యాప్చర్ చేస్తున్నారు. తినేటప్పుడే చెప్తున్నావు కానీ ఉరుకుతూనే ఉన్నావు ఇప్పుడే వరకు పట్టిరు. మనకన్నా ఇంకా స్పీడ్లో పోతాడు ఆయన అయినా ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఈ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో అయ్యో అయ్యప్ప ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప అయ్యో అయ్యప్ప ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో సాగానంపే నీ మాల వేసి నియమాల తల్లిదండ్రులు ఉన్న రోజులు మనకు అందరు వాల్యూ ఇస్తారు. ఎవరు వాల్యూ ఇయ్యరు. ఆ వాల్యూని దించుకోకుండా మనం పెంచుకుంటూ చూసుకోవాలి. మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన మా అమ్మ నన్ను సాగానంపే నీ మాల వేసి నియమాల మలేసి గురుస్వామి గురుగారు